హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి పిజ్జా బ్యాటర్ అండి. జస్ట్ ఇప్పుడే బ్యాటర్ అయితే చేసి రెస్ట్ ఇవ్వడానికి పెడుతున్నాను అనమాట, ఫర్మెంట్ చేయడానికి. సో మా బాబు అయితే 3-4 డేస్ నుంచి అయితే అడుగుతున్నాడండి, మమ్మీ పిజ్జా చేయవా అని. ఇంకా నాకైతే అసలు టైం దొరకలేదన్నమాట చేయడానికి. సో కొద్దిగా ప్రాసెస్ పడుతుంది కదండి టైం, ఇంకా నాకు టైం దొరకలేదన్నమాట చేయడానికి. ఇంకా ఈరోజు ఫ్రీగా ఉన్నాను, అందుకని ఇంకా పిజ్జా అయితే చేస్తున్నాను. ఇంకా బాబు ఈవినింగ్ వచ్చే లోపల పిజ్జా చేసిస్తే ఫుల్ హ్యాపీ అయిపోతాడు అనమాట. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఇప్పుడే బ్యాటర్ మిక్స్ చేసుకొని బ్యాటర్ రెడీ చేసి అవెన్లో పెడుతున్నాను అనమాట. ఎందుకంటే కర్నూలులో క్లైమేట్ కొద్దిగా చల్లగా ఉంది, అందుకని ఇంకా బయట పెడితే పిండి ఫర్మెంట్ అవ్వదండి. అందుకని అవెన్లో అయితే కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, అంటే ఆన్ చేయలేదు, ఆఫ్లోనే పెట్టి పిండి అయితే పెట్టేశాను. అది బాగా ఫర్మెంట్ అయిన తర్వాత దాన్ని పిజ్జా బేస్ అయితే రెడీ చేయాలి ఫస్ట్. సో ఇంకా పిజ్జా బేస్ బాగా ఫర్మెంట్ అయిన తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చేంత వరకు పిజ్జా బేస్ అయితే చేసి పెట్టేస్తాను. పిల్లలు వచ్చిన తర్వాత దాని మీద మొత్తం చీజ్, టమాటర్, వెజ్జెస్ వేసి వాళ్ళకు రెడీ చేసి ఇచ్చేస్తాను అనమాట. సో ఇంకా ఇప్పుడైతే టైము 1:30 అయిందండి. సో జస్ట్ ఇప్పుడే బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టాను అనమాట. సో చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడ క్లైమేట్ అయితే. మరి ఫర్మెంట్ అవుతుందో లేదో తొందరగా తెలీదు. ఓకే అండి, సో పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇందులో పిజ్జా సాస్ అయితే లేదనమాట. ఇంకా టొమాటో సాస్ వేసి ఇలా పిజ్జా అయితే చేసేసాను. పిజ్జా రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి ఇంకా నేను సపరేట్గా అయితే షూట్ చేయలేదు. ఓకేనా, కావాలంటే మీకు రెసిపీ లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయచ్చు. ఇది వచ్చేసి కడాయిలోనే చేశానండి, అవెన్లో చేయలేదన్నమాట. అందరి దగ్గర అవెన్ అయితే ఉండదు కదా, బట్ అవెన్ అంటే వీడియో షూట్ చేయలేదు కానీ ఇంకా కడాయిలోనే చేసేసాను అనమాట. సో ఇక్కడ చూడండి, వేడిగా పిజ్జా అయితే రెడీ అయిపోయింది.